గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో సరే అటు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఉన్నత వర్గం వాళ్ళు ఇద్దరు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏమడిగి ఓట్లు అడుగుతారు? అండ్ ఇంకొకటి ఇందాక మరి నరసింహ గారు చెప్పినట్లు మంత్రులే కొట్లాడుకుంటున్నారు, రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి అసలు. అండ్ ఇంకొకటి నెల రోజుల పై నుంచి కూడా మీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడే ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి మాట ఎవరు వినక మీ ఇన్ఛార్జీలు సైతం ఇక్కడ కిందికి దిగి రావాల్సిన పరిస్థితి, ఇక్కడే ఉండి కూడా పూర్తిగా అధికారాన్ని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కూడా కాంగ్రెస్ లో అదే సరే మాకు కొట్లాట కామన్ ఇదంతా అనుకున్నా కూడా గతంలో ఇంత కనిపించలేదు, ఇప్పుడే కనిపిస్తున్నాయి. సునీత గారు పార్టీ వ్యవహారాలలో ఒక రకంగా ఒకరికొకరు ఆధిపత్య పోరో లేకపోతే వేరే రకంగా మొత్తానికి ఇప్పుడు నరసింహ గారు చెప్పినట్టు వాటాలు అనేది బహుశా నరసింహ గారి దగ్గర నుండి పంచినట్టే చెప్తున్నారు. వాటాల గురించి అయితే ఇంత బహిరంగంగా రాదు. ఎందుకంటే గతంలో ఒక షాడో ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి ఫీల్ అవుతుండే. ఆయన మొత్తం అన్ని మంత్రిత్వ శాఖలంతా నేనే మంత్రి అనే రకంగా చేస్తున్న రోజులు మనం టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో చూడడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ మంత్రిత్వ శాఖలో ఆ మంత్రియే రివ్యూ మీటింగ్ చేసుకుంటాడు, ఆ మంత్రిత్వ శాఖని వాళ్ళే నడుపుతున్నారు. అంతేగాని గతంలాగా మున్సిపల్ శాఖ మంత్రి నేనే అన్ని శాఖలలో నేనే షాడో ముఖ్యమంత్రి అని చెప్పి తండ్రి చాటు బిడ్డలాగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి గతంలో కూడా ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు యూటర్న్ తీసుకొని వచ్చినప్పుడు కొద్దిపాటి వర్షం పడితే బోట్లు వేసుకొని పోవాలి అనే రకంగా కాంగ్రెస్ ని విమర్శించిన రోజులు కూడా మనం చూడటం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కంప్లీట్ అయినా ఈ 20 నెలలు జరుగుతున్నా ఏ రకంగా మార్పు లేదు. ఈ రోజు నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటో మొత్తానికి మీరు ఇంతకుముందు చెప్పినట్టు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆ గల్లీ గాని ఏరియా ప్రతి ఏరియా ఈ రోజు ఆ అబ్బాయికి తెలుసు. ఖచ్చితంగా ప్రజలు కూడా మంచి మన్నన ఉంది. ఇంకోటి ఏమంటే వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అనే రకంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మన విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ కూడా మొత్తం నేపథ్యం చూస్తున్నారు అంటున్నారు. ఈ రోజు మాగంటి గోపీనాథ్ గారు అంత మట్టుకే, కానీ ఈ రోజు కూడా అయినా కూడా దోచుకొని కేటీఆర్ కి అప్పచెప్పిన ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి అనేది కూడా ఉంది. అండ్ నవీన్ యాదవ్ ఆల్రెడీ ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసులో మాగంటి గోపీనాథ్ కనుక బతికి ఉంటే ఆయన దీంట్లో డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుండే ఈ 1-2 months లోనే. కానీ ఈరోజు ఒకవేళ దురదృష్టం ఆయన చనిపోవడం జరిగింది. ఆ కేసును కూడా ఈ రోజు నవీన్ యాదవ్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ బతుకుంటే డిస్క్వాలిఫై అవుతుండే అంటే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ డిస్క్వాలిఫై అయిపోవాలా మీరు చెప్పినట్లు? లేదు. మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే అఫిడవిట్ లో పెట్టిన దాంట్లో తప్పులు ఉన్నాయి, ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు సునీత గారు కూడా ఇంకా వేరే అనే రకంగా కూడా ఆయన చాలా చెప్పడం జరిగింది. అవన్నిటిని కూడా ఈ రోజు ఆ అఫిడవిట్ మీదనే ఆయన కోర్టుకు పోవడం జరిగింది. అక్కడ మాగంటి గోపీనాథ్ గారు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటే ఆయన మీద ఇప్పుడు ఆయన చనిపోయింది కాబట్టి అది నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పి నవీన్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇది గతంలో 78 నుంచి 89 వరకు కూడా ఈ అమీర్పేట్ నుంచి అటు గుట్టాల బేగంపేట్ గాని మాదాపూర్ గాని ఇదంతా ఒక మారుమూల ప్రాంతం అండి, ఊరు అది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎల్లారెడ్డి కూడా ఏదైతే అమీర్పేట్ ఉందో అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా మేనమామ వాళ్ళ ఇల్లు. మాకు కూడా లారీలు ఉండే, ఇటుక బట్టీలు ఉండే. ఆ టైంలో మాదాపూర్ లో ఇటుక బట్టీలు మాకు ఉండే. ఆ ఏరియా అంతా మాకు తెలుసు ఏది ఎట్లుండే ఏమనేది. అప్పటికి ఇప్పటికి ఆలోచిస్తే ఆస్మాన్ జమీన్ ఫరీక్ అంటారు కదా, అట్లా అయిపోయింది. మొత్తానికి ఈ రోజు బైర్లు గమ్మితే ఒక్కొక్కసారి అక్కడ జరిగిన సంఘటన. నేను ఒకటి కాంగ్రెస్ పార్టీ 100% గా కంప్లీట్ చేసింది, చెప్పిన వాగ్దానాలు పూర్తి చేసిందని నేను ఎక్కడ చెప్పడం లేదు. దేర్ ఈస్ టైం. ఇప్పుడు ఆల్రెడీ 22 నెలలు జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయనందుకే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరిగింది. ప్రజలు దాన్ని మెచ్చుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు, అధికారం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు పూర్తి చేద్దామనుకుంటే
కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ దోపిడి దొంగల్లాగా దోచుకొని పోయినారు. ఈ రోజు సరే ఇప్పుడు మీరు అన్నట్లు మరి దోపిడి దొంగల ఏదాని విషయాలు పక్కన పెడితే మీరు ఏదైతే అధికారం కోసం స్టార్టింగ్ లో వచ్చే ముందు కూడా సరే అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఇది చేసింది అది చేసింది, కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగింది, ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పారు, ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పారు, ఇలా చెప్తూ ఉంటే మీరు ఎన్ని కేసులు వేసిరో మీరు ఎన్ని లిస్ట్ బయట పెట్టిరో మేమందరం చూసినాం. కానీ ఇంతవరకు వాటికి సంబంధించి అతి గతి లేదు. ఊరికేనే చెప్పారు ఇవన్నీ ఉత్తాయని. ఇప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ అన్నది అంతా ఉత్తదే అన్న అభిప్రాయంలోకి ప్రజలు వచ్చారు. నేను ఒక విషయం ఆల్రెడీ కాళేశ్వరం కేసు మొత్తానికి అయిపోయినాయి అన్న, కాళేశ్వరం అయిపోయింది అన్న. ఇప్పుడు ఎక్కడుంది? సెంట్రల్ కి పోయింది ఆల్రెడీ. వాళ్ళు ఖచ్చితంగా వారం రోజులు నెల రోజులలో తేలుస్తామన్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పటి వరకు లేదు. కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే అదే మీరు అన్ని చేస్తారు, తీసుకెళ్లి సెంట్రల్ మీద చేస్తారు, బీజేపీ చేస్తలేదని చెప్తారు. కక్ష సాధింపు చేస్తున్నారనే ఉద్దేశంతోనే అన్నందుకే ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను ఎవరి మీద కక్ష సాధింపు చెయ్యను, ఖచ్చితంగా గతంలో నా కూతురు పెళ్లిందంటే కూడా నన్ను అది చూడకుండా నన్ను ఆగమేఘాల మీద కూడా నన్ను ఆ ఎంగేజ్మెంట్ ఆపి నన్ను జైల్లో పెట్టినరు. ఖచ్చితంగా నేను గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది, మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీని డబుల్ బెడ్రూమ్ పెట్టించి చెర్లపల్లిలో కట్టిస్తా అని చెప్పి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కక్ష సాధింపు అనే రకంగా ఇప్పుడు షాడో ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ మాట్లాడడం జరుగుతుంది. చట్టం దానిపైన అది చేసుకుంటా పోతుందండి. చట్టాన్ని నమ్మే చట్టానికి వదలడం జరిగింది. చట్టం దానిపైన చేసుకుంటా పోతుంది. ఖచ్చితంగా ఈ రోజు నేనేమంటున్నానంటే మా శివకుమార్ అన్న నిద్రమబులు ఉన్నట్టున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏమేమి చెప్తున్నారో అదే మాట్లాడుతున్నారు. 20 నెలల పాలన కొనసాగింది. 20 నెలల్లో మీరు చేసినటువంటి విధ్వంసం, మీరు చేసినటువంటి అరాచకం, మీరు చేసినటువంటి రౌడీయిజం స్పష్టంగా ఈ తెలంగాణ ప్రజలకు కనిపిస్తున్నది. మీరు దాని గురించి చెప్పండి. చెప్పాల్సింది చెప్తున్నా. నేను కూడా మంత్రులు మీ దాంట్లో ఇప్పుడు ఏదైతే తెలంగాణ కేబినెట్ లో ఎవరైతే మంత్రులు ఉన్నారో, తెలంగాణ కేబినెట్ లో ఎవరైతే మంత్రులు ఉన్నారో ఏ మంత్రి ఏ శాఖ గురించి ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు, ఏ మంత్రి ఏ శాఖల తలదూర్చుతాడో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నది. నిన్నగాక మన చూసాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. మీరిచ్చినటువంటి మద్యం టెండర్ల మీద రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. నల్గొండలో నేను ఒక్క వైన్ షాప్ కూడా నడవనియనని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. అది వేరే పార్టీ వాళ్ళు మాట్లాడలేదండి. అంతెందుకు సార్ ఖైరతాబాద్ లో ప్రజల యొక్క మన్నలను పొంది ప్రజలకు సేవ చేసినటువంటి పీజేఆర్ గారిని నాన్ లోకల్ అని చెప్పింది మీ నవీన్ యాదవ్ కాదా? నాన్ లోకల్ అని చెప్పింది మీ నవీన్ యాదవ్ కాదా? మీ నవీన్ యాదవ్ గారు తీసినటువంటి ర్యాలీలో అన్న శివకుమార్ గారు, మీ నవీన్ యాదవ్ గారు తీసినటువంటి ర్యాలీలో రౌడీలు పాల్గొన్నటువంటి మాట వాస్తవం కాదా? రౌడీ షీటర్లు పాల్గొన్నటువంటి మాట వాస్తవం కాదా? మాట్లాడడానికి ఎవరు అతలేదు. ఆయన పర్ఫెక్ట్ క్యాండిడేట్ పీజేఆర్ గారు. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఈ రోజు 4 కాన్స్టిట్యున్సీలని పీజేఆర్ గారికి నేను కూడా చెప్తున్నా. నాన్ లోకల్ అని చెప్పి మేము అనలేదు, మీరే అన్నారు కదా. మీ పార్టీ పీజేఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, వేరే పార్టీ కాదు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే, వేరే పార్టీ లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా అమలు చేయాలో మీరు అదే ఆలోచన చేస్తలేరు. కానీ ఇంకా పాత జోలే చెప్తారేమన్నా? ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టిన జోలు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి చేస్తుంది. నేను ఏమంటున్నా సునీత గారు, మీరు వినాలి. నేను ఒక్క నిమిషం చెప్తాను, మీరు వినాలన్నా. శివకుమార్ అన్న మీరు వినాలి. వీళ్ళు ఏదైతే డిసెంబర్ లో ప్రభుత్వాన్ని ప్రారంభించారో ఒక 3 నెలలు ప్రజాపాలన అని ఒక జంట కమ్మలది ఒక కాగితం ఇచ్చి ప్రజలను 3 నెలలు పిచ్చోళ్ళని చేసిరు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి గ్రామ పంచాయతీకి వెళ్ళి మీ సేవ దాకా తిప్పి ఒక 3 నెలలు అది అయిపోయింది. 3 నెలల తర్వాత ఇప్పుడు నేరుగా మీ సేవలో పోయి దరఖాస్తు చేసుకోవచ్చని 2 నెలలు కాలయాపన చేసిరు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 3 నెలలు చేసిరు. ఫోన్ ట్యాపింగ్ మీద 3 నెలలు చేసినారు. తర్వాత ఈ కార్ రేసింగ్ అని చెప్పి మళ్ళీ 3 నెలలు చేసిరు. దాని తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 20 నెలల నుంచి ఆ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉన్నది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళు ప్రజలకు వెళ్తే ప్రజలు వీళ్ళ వీపులు విమానం మోత మోగిస్తారని భయపడి ప్రజలను డైవర్ట్ చేయనికే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదు. వీళ్ళు 20 నెలల్లో మీరు చేసింది ఒక్క కొత్త పని చెప్పురి. గతంలో కేసీఆర్ కట్టినటువంటి కట్టడాలకు కానీ కేసీఆర్ కట్టినటువంటి
ఏవైతే హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ గానీ బిల్డింగులు గానీ వాటికి పోయి రిబ్బన్లు కట్ చేసి టెంకాయలు కొట్టొచ్చుడే తప్ప మీరు ఒక్కటి చెప్పురి, ఒక్క తాన మీరు టెంకాయ కొట్టినట్టు చెప్పురి నాకు ఒక మాట. ఏది లేదు, అంత ఊకేదంపుడు ఉపన్యాసాలు మైకు దొరికింది కదా అని చెప్పి ఇక చెప్తానే ఉన్నారు చరిత్ర తప్ప మీరేమైనా కొత్త పని చేసిరా? ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా చేసిరా? ఎందుకన్నా వాస్తవం మాట్లాడు శివకుమార్ అన్న. మీరు పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ఆయన మాట్లాడివ్వండి ఒక్క నిమిషం. శివకుమార్ గారు చెప్పండి, చెప్పండి. ఆయన చెప్పిన దానికి మీ జవాబేంటి? ఇప్పుడు నరసింహ గారు మాట్లాడింది గతంలో ఏదైతే వాళ్ళు ఫ్లైఓవర్లు కట్టినాము, కాళేశ్వరం కట్టినాము, మిషన్ కాకతీయ చేసినాము అనే రకంగా వాళ్ళు చేసిన దాంట్లో ఈ రోజు ప్రజలకు దాని వల్ల ఒరిగింది ఎక్కువ ఏం లేదు. ఈ రోజు మేము చేసినటువంటి పనులతోటి ప్రజలకు ఉపయోగం ఉందా లేదా టీవీలో కూర్చొని కాదే, ఏడ చెప్తావో చెప్పు ఆడిపోయి మాట్లాడదాము. మేము చేసినటువంటి పని వల్ల ఉపయోగం ఉందా లేదా ఈ రోజు టీవీ వేదిక కాదు, ఆ ప్రాంతానికి పోయి అడుగుదాం ప్రజలు. ఈ రోజు కాళేశ్వరం పనిచేస్తుందా మీరు చెప్పండి? కాళేశ్వరం మీరు 1,00,000 కోట్ల కాళేశ్వరం పనిచేయకపోతే కాళేశ్వరం పనిచేయకపోతే హైదరాబాద్ జంట ఏదైతే జలాశయాలు ఉన్నాయో వాటికి నీళ్ళ తీసుకొస్తారు. మొన్ననేగా మీ ముఖ్యమంత్రి 5,700 కోట్లు పెట్టి దానికి టెంకాయ కొట్టి వచ్చిండు కదా. 1000 కోట్లలో అయిపోయేదానికి 5,700 కోట్లు పెట్టి టెంకాయ కొట్టి వచ్చిండు. కాళేశ్వరం పని చేయకపోతే మా జంట జలాశయాలకు నీళ్లు ఎడికెళ్ళి తెస్తారు? అది రీడిజైన్ పేరుతోని కమిషన్లతోనే కాళేశ్వరం ని ఇంత అన్నా. నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయేటట్టు చేయడానికి మీరు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకపోతే మన జంట జలాశయాలకు నీళ్లు ఎడికెళ్ళి తెస్తారు. జవాబు చెప్తారు ఒక్క నిమిషం. శివకుమార్ గారు చెప్పండి, ఏం చెప్తారు? కాళేశ్వరం పని చేయకపోతే జంట జలాశయాలకు నీళ్ళు ఎట్లా వస్తాయని చెప్పేసి ఆయన అడిగారు. ఇప్పుడు కాళేశ్వరంలో ఏదైతే మేడిగడ్డ, చున్నారం, ఆంధ్రిలా ఏదైతే ఉందో అవి ఆల్రెడీ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ పిల్లలు నిలబడాయని చెప్పినాక కూడా కేసీఆర్ గారు ఎల్ఎన్టీఓలను పక్కన పెట్టి స్పెషల్ గా నేనే కూర్చేసుకొని చేపిస్తా అని చెప్పితే అవి ఇప్పుడు ఆల్రెడీ మొత్తానికి బ్యారెక్ కూలిపడి, బ్యారెక్ అంటే ఒక 7 పిల్లర్లు ఉన్న బ్యారెక్ ఒకటేసారి నీళ్లు నింపితే కూలిపోతుంది అనే రకంగా చెప్పిండ్రు. కాబట్టి ఈ రోజు కమిషన్ వేసి ఆ కమిషన్ దగ్గర రిపోర్ట్ తీసుకొని అది కూడా ఈ రోజు మొత్తానికి వాళ్ళ వదలడం జరిగింది. రేపు దాని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది ఉంటుంది. దాంట్లో కాళేశ్వరంలో అక్కడ ఏ విధమైనటువంటి తప్పిదాలు జరగలేదు. మొత్తం కుంగింది, ఒక పిల్లర్ కుంగింది. ఒక పిల్లర్ కుంగిందానికి ఒక్క పిల్లర్, ఆ ఒక్క పిల్లర్ కూడా కుంగిందా? ఒక్క పిల్లర్ 7 పిల్లర్ తో ఉన్న బ్యారెక్ అన్న. మీరు మేము చెప్పింది మొత్తం కరెక్టే అనుకుంటా. మీ భ్రమ మేము చెప్పింది మొత్తం కరెక్టే అనుకుంటా. మీ భ్రమ నేనేం చేస్తాను? ఒక్క నిమిషం ఒక్క పిల్లరు దానికి మీరు 7 గుళ్ళే అని చెప్పి. నరసింహ గారు ఒక్క నిమిషం, శివకుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు, సో సరే ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఫెయిల్యూర్స్ మీదంటే మీది ఇవన్నీ కనిపిస్తున్నాయి, తగాదాలు వివాదాలు ఇవే గానీ అసలు ప్రజలకు సంబంధించి అభివృద్ధి ఎక్కడ ఉందంటే మాత్రం శూన్యంగా అనిపిస్తుంది. వీళ్ళు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఎక్కడ పోయిందండి? మహిళలకు ఇస్తున్నది అదే మన పింఛన్లు 4,000 రూపాయలు పెంచుతాను, 6,000 పింఛన్ ఏమైంది? తులం బంగారం కొత్తగా పెళ్లైన వాళ్ళకి తులం బంగారం ఇస్తున్నారు, ఏమైంది? మీ రుణమాఫీ ఎక్కడ పోయింది? మీరు రైతులకు 15,000 లేదని అంటున్నారు కదా. సరే దాని గురించి మాట్లాడదాం. విజయ్ గారు చెప్పండి. అదేనండి, మొత్తం మీద ఈ ఎలక్షన్స్ లో ఏం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీకి అదే ప్రశ్న వస్తుంది. ఇదొక లిట్మస్ టెస్ట్ కిందనే కాంగ్రెస్ పార్టీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ ఇందులో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీలోను ప్రభుత్వంలోను పెద్ద సంక్షోభం వస్తుంది. ఇతర పార్టీలు ఉన్నాయనుకోండి, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, వాళ్ళు ఇక్కడ బీజేపీ అంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నట్టుగాని దేశంలో అధికారంలో ఉంది. వాళ్ళు ప్రతిపక్షంలోనూ కొట్లాడుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గెలిచినా ఓడినా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గెలిచినా అధికార పక్షం మీద నిరంతరం నిరసనలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ